హాయ్ అండి, బాగున్నారు అందరూ. నేను మీ నరేష్. మా తమ్ముడు పెళ్ళి ఉంది, దానివల్ల నేను వీడియోస్ పెట్టలేదని చెప్పా కదండి. మా తమ్ముడు పెళ్ళికైతే నేను వెళ్తున్నాను. అది ఇక్కడైతే కాదు, ఇంచుమించు 2:30 గంటలు ప్రయాణం అయితే ఉంది. అందుకని మేము వేకువనే పొద్దున్నే చీకటితో బయలుదేరటం వల్ల మీకు ఈ వీడియో అనేది తీసి చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది పొద్దున్నే మంచులో ప్రయాణం చేస్తున్నప్పుడు కనిపించే ఈ స్క్రీన్ అనమాట. ఇది మేమంతా పెళ్ళికైతే బయలుదేరి వెళ్తున్నాం. ఇక మధ్య మధ్యలో కూడా సీట్లు మధ్యలో కూడా బస్సు ఎక్కే వాళ్ళు అయితే ఉన్నారు. కాబట్టి మీకు బస్సు కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. తర్వాత అయితే బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడక్కడ బస్సు వెళ్ళే రూట్లోనే అక్కడక్కడ బంధువులు ఎక్కడం అయితే జరిగింది. ఇక చుట్టూరు స్క్రీన్ చూస్తుంటే మాత్రం చక్కగా పొగ మంచుతో మొత్తం కప్పపడిపోయి చాలా చల్లగా కూల్గా అయితే ఉంది. ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బస్సు అద్దాల మీద కూడా చెమ్మలాగా పట్టి వేసి లోపలికి వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఇక ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్న ఆ సమయం మాత్రం చాలా చక్కని సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయిస్తున్నప్పుడు పొగమంచులో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చూసే ఆ స్క్రీన్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. నేను చూడటమే కాదు, మీకు కూడా చూపించాలని, మీరు కూడా చూస్తారని చెప్పి నేను వీడియో అయితే తీశాను. ఇక ఇది ఇలా ఉంచక ఇక పొలాల మధ్యలో ఆ మంచు, మొత్తం పొగలాంటి మంచు, ఆ పొలాలపైన సూర్యుడు ఉదయించడం, ఈ స్క్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ లొకేషన్ అయితే, ఇలాంటి లొకేషన్స్ మనకి సిటీలో అనేది చాలా తక్కువ, అరుదుగా అయితే కనబడతాయి. ఎప్పుడన్నా విలేజెస్కి పొద్దున్నే శీతాకాలంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి స్క్రీన్స్ అనేది మనకి కనపడటం అనేది జరుగుతుంది. ఇంకా ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో ఒక రకంగా క్లైమేట్ కొంతటి, ఎండాకాలంలో ఒక రకంగా క్లైమేట్ కొంతటి, శీతాకాలంలో మాత్రం చాలా చక్కటి క్లైమేట్ అయితే ఉంటుంది. ఎందుకంటే పొగమంచుతో మొత్తం కప్పపడిపోయి ఆకాశంలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్న ఆ స్క్రీన్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకని నేను ఉదయాన్నే వెళ్తున్న ఈ సమయంలో మీకు కూడా వీడియో తీసి చూపించాలని నేను ఈ వీడియో అయితే తీశానన్నమాట. ఈ పెళ్ళి వర్క్ మీద నేను ఉండటం వల్ల నేను మీకు వీడియోస్ అనేది పెడతాం జరగలేదు. ఇక ప్రయాణం అయిపోయినాక మొత్తం పెళ్ళికైతే వచ్చేసాం అన్నమాట. మేము, మా బంధువులు, ఇక అందరూ మేము పెళ్ళికైతే వచ్చేసాం. పెళ్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక భోజనాలు చేసి బయలుదేరాలి కాబట్టి భోజనం హాల్లోకి అయితే వచ్చేసాం అనమాట. ప్రజెంట్ అయితే ఖాళీ లేదు. ఇక చైల్డ్ పట్టుకొని అన్నమాల వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నాం అనమాట. భోజనాలు చాలా బాగా జరిగినాయి. కార్యక్రమం అంతా కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి ఇక సాయంత్రం చీకటి పడిపోతుందని చెప్పేసి మేము 2:30 గంటల జర్నీ ఉంది కదా, ఇక బయలుదేరిపోయి అయితే మేము మళ్ళీ విజయవాడ సిటీకి అయితే వచ్చేస్తున్నాము. ఇక సాయంత్రం పూట అంటే 5 ఆ టైంలో స్క్రీను మీకు చూపించాలని, ఎందుకంటే సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, చిన్నగా మంచు అనేది పడుతూ ఉంది. అందుకని మీకు కూడా పొద్దున మంచుతో చూపించే కదా, సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో స్క్రీన్ అనేది ఎంత న్యాచురల్గా ఉంటుంది అనేది నేను మీకు చూపించడం కోసం విజయవాడకు వచ్చేసేటప్పుడు నేను వీడియో అయితే తీశాను. ఇంచుమించుగా సాయంత్రం పూట పల్లెటూరులో న్యాచురల్గా అసలు చూస్తానికి అయితే చాలా బాగా నచ్చింది నాకు. అందుకని మొత్తం పొలాలు, ఆ చెట్లు, ఆ స్క్రీన్ మాత్రం నాకు చాలా బాగుంది. ఎందుకంటే ఇది విలేజ్లోనే సాధ్యం అవుతుంది. సిటీలో అంత బిల్డింగ్స్ అవన్నీ ఉండటం వల్ల ఈ లొకేషన్ అనేది మనకి కనపడకపోవచ్చు. ఇది విలేజ్లోనే ఇలాంటి లొకేషన్స్ అనేది మనకి కనపడుతూ ఉంటాయి. మన విలేజెస్కి అనేది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పని మీద అయితే ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి వెళ్ళినప్పుడు మాత్రం మనకి ఇలాంటి స్క్రీన్స్ అనేది కనపడుతూ ఉంటాయి. అందుకని నేను మీకు కూడా ఈ వీడియోని చూపించాలని నేను వీడియో అయితే తీశాను. ఈ కారణం చేతనే నేను 3-4 రోజులు నేను వీడియోస్ మీకు అప్లోడ్ అయితే చేయకపోవడం అనేది జరిగింది. ఇక పెళ్లి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు రిసెప్షన్ ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇక రిసెప్షన్ ఫంక్షన్లో అయితే మొత్తం ఎదర పార్కింగ్ ప్లేస్ కానీ, డైనింగ్ అంటే టిఫిన్ సెక్షన్ హాల్ కానీ, ఇక లోపల వచ్చేసి స్టేజీ వర్క్స్ కానీ, ఇక డైనింగ్ హాల్లో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది.
పెళ్ళి అయితే సూపర్గా జరిగింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.